హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నెక్స్ట్ సత్తుపల్లిలో ఉన్న షార్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. నేనైతే సత్తుపల్లిలో 1 వీక్ దాకా ఉన్నాను. ఆ 1 వీక్లో 3 డేస్ వరకు ఇలా మంచి అయితే రోజు మార్నింగ్ కనిపిస్తూనే ఉంది. అసలు 9-10 వరకు కూడా మంచి అయితే వదలలేదన్నమాట. ఇంకా అంత చలికి మరి ఇంట్లో వేడివేడికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. పుట్టింటికి వెళ్ళామంటే మన కోరికలన్నీ తీర్చేసుకోవాలి కదా. ఏమేమి తినాలనిపించింది, ఏమేమి చేయాలనిపించిందో అన్నీ పుట్టింట్లోనే కదా మనకి కుదిరేవి. ఇంకా నెక్స్ట్ డేకి మా డాడీ అయితే ఇలా శనక్కాయలు అయితే తీసుకొచ్చేసారు. ఆ శనక్కాయలు అయితే మంచిగా కడిగి ఉడకబెట్టేసుకుందాం, ఈ చలికి వేడివేడిగా తినేద్దామని అయితే అనుకున్నాము. ఇంక శనక్కాయలు ఉడకబెట్టుకునే ప్రాసెస్ ఎంతమందికి అసలు తెలియకుండా ఎవరికైనా ఉంటుందో చెప్పండి. ఏముంది, శనక్కాయలన్నీ మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. దాంట్లో మనకి కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్లో నాకు తెలియక చాలా మునిగే వరకు వాటర్ వేయాలనుకునేదాన్ని. తర్వాత మా మమ్మీ చెప్పిందనమాట, కొన్ని వాటర్ వేస్తే ఒక గ్లాస్ వాటర్ వేస్తే చాలు అనేసి. ఇంకా గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని తర్వాత దానికి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్లో వేసేయడమే. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసామంటే మన కోసం మంచిగా వేడివేడిగా శనక్కాయలు అనేవి, ఉడకబెట్టిన శనక్కాయలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మేమైతే ఈ చలికాలాన్ని ఇలాగైతే ఎంజాయ్ చేస్తున్నాము. మరి మీరేమేమి చేసుకుంటున్నారు? ఈ చలికి వేడివేడిగా ఏమేమి తింటున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు చలంటే ఏంటో తెలియలేదు అసలు. కానీ సత్తుపల్లి వెళ్ళాకే తెలిసిందనమాట. రోజు ఫ్యాన్ వేసుకొని పడుకునే నేను సత్తుపల్లి వెళ్ళాక అసలు ఫ్యాన్ కూడా లేకుండానే పడుకున్నాము. ఆ 1 వీక్ కూడా అంత చలేసేసింది. మరి మీ ఊర్లో చలి ఎలా ఉంది నాకు కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఈ చలికాలాన్ని రోజుకొక వెరైటీగా వేడివేడిగా ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరు ఈ చలికాలాన్ని ఏమేమి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు? మీరు కూడా హాట్గా ఏదైనా కొత్త వెరైటీస్ ఏమైనా చేసుకుంటున్నారా? నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా వేడి శనక్కాయలు అయితే తినేసి మా మమ్మీ డాడీ కోసం వెయిట్ చేస్తూ బయట అయితే మేము మంచిగా ఆడుకుంటూ ఉన్నాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్లాగ్స్. బాయ్.